పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత క్లిష్టతరంగా ఉండడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడడం, దానివల్ల కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వాటిని అధిగమించే విధంగా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా కూడా అనుకున్నవి సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వీరికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, నూతన మిత్రులు ఏర్పడడం, వారి వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా కృషి చేయడం, అలాగే మిత్రులు, బంధువులు అవసరం విషయంలో సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే ఏదన్నా ఆరోగ్య సంబంధమైన రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయం మీద ఎక్కువ దృష్టి సారించడం, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ శత్రువుల మీద ఆధిపత్యంతో మీ యొక్క కృషిశీలత పెరుగుతూ నైపుణ్యాలను పెంచుకుంటూ వాళ్ళని పెడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళు మీ ఆలోచనలు ఫలిస్తాయి, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతానం మీకు అనుకూలంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ మానసిక ఆందోళన కొంత అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసి అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధిస్తూ పెండింగ్ వర్క్ లేకుండా ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దల సహకారంతో అసంతృప్తిని అధిగమిస్తారు. వృత్తిలో మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబం విషయంలో కూడా పెద్దల సహకారంతో ముందుకు పెడతారు. ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క సహకారం కుటుంబ విషయాలలోనూ, వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు గైడెన్స్ ఇచ్చిన పెద్దవారి సహకారంతోనూ అన్ని విధాలుగా కూడా దాన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో దగ్గర ప్రయాణాలు కానీ, లేకపోతే స్థిర నిర్ణయాలు కానీ, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల విషయంలో కానీ, దగ్గర ప్రయాణాలు అయినప్పటికీ అవి ఆధ్యాత్మిక సంబంధంగా ఉండడం వల్ల మీరు ఎక్కువ ఆలోచనలు, శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. స్థిర నిర్ణయాలు పెరుగుతాయి. ఎవరి మీద ఆధారపడడానికి ఎక్కువ ఇష్టపడరు. అయినప్పటికీ మీకు అవసరమైన సమయంలో మీ జీవిత భాగస్వామి సహకరిస్తూ మీరు అనుకున్న పనులు నిర్వర్తించుకోగలుగుతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీకు చాలా దగ్గర వ్యక్తులు, అంటే మిత్రులు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు కానీ వచ్చి మీకు అన్ని విధాల వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, మానసిక చికాకులతో మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ మీకు వారు సహకరించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసేట్టుగా వాళ్ళు మీకు ముందు ఉండి నడిపించటం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వారి సలహా సహకారాలతో మీరు అనుకున్న పనులు సాధిస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి మీకు కుటుంబపరమైన విషయాలలో, అంటే ఆర్థిక విషయాలు, ఆదాయ విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువ ఆలోచనలు తీసుకొని వాటి విషయంలో వాటిని ఇంకా బాగా మెరుగుపరచడానికి ఎక్కువ కృషి చేస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆశించినట్టుగా సంతాన సహకారం మీకు లభ్యమవుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే మీరు ఏ కార్యక్రమం అయితే చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అధికమైన ఖర్చులతో మీకు ఆల్రెడీ ఉండే రుణాలు ఏదైనా ఉన్నా చెల్లించడం, న్యాయ సంబంధమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచన చేయడం, అలాగే మిత్రులలో కూడా నాయకులు, అంటే ఏదన్నా న్యాయ సంబంధమైన వృత్తిలో ఉండే వ్యక్తులు, అంటే లాయర్లను సంప్రదించడం, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో డాక్టర్లను సంప్రదించడం, వ్యక్తిగత శ్రద్ధ,
న్యాయపరమైన విషయాల మీద ఆసక్తి, వాటికి సంబంధించిన ఖర్చులు కొంత అధికంగా ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆశించిన ఫలితాలని అందుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. ఆకస్మికంగా దూర ప్రదేశాల్లో ఉండే మీ తోబుట్టువుల దగ్గర నుంచి మీకు మంచి వర్తమానాలు అందడం, వారి సహాయంతో అనుకున్న పనులు సాధించుకోవడం, అలాగే నూతన వృత్తులకి మారడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి కదలిక రావడం, చక్కటి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పోటీలలో నెగ్గడం, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, దాని కుటుంబ సభ్యుల తోడ్పాటు బాగుండడం, నూతన గృహాలు మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం వచ్చేప్పటికీ దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంటుంది. ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్న వ్యక్తుల ప్రవచనాలు వినడం, వారిని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మొదలైనవి చేయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ దూర ప్రదేశాల్లో ఉండే సంతానానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి, సంతానానికి సంబంధించి కానీ, సంతానానికి సహకరించే వ్యక్తుల దగ్గర నుంచి కానీ మంచి విషయాలు మీరు వినడం, వారి విద్యకు సంబంధించి మీరు మంచి సహకారాలు అందించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.